ద్వారా మీరు మాకు అనుగ్రహించిన ఈ మంచి సమయానికై ప్రభా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభా ఉదయకాలం వేళ ప్రభా నాయన మీ దాసులను మీరు నిలవబెట్టుకొని మీ లేఖనాల్లోంచి ప్రభా మీ మాటలు మీరు మాకు అందించినందుకు మీకు వందనాలు. దేవ విన్న ప్రభా నాయన మీ మాటలు మా హృదయాల్లో భద్రపరుచుకొని అలాగనే మేము జీవిస్తూ మా సంఘంలో దేవనాయన మిమ్మల్ని మరి ఎక్కువగా సేవిస్తూ అనేకులను ప్రభా మీకోసమే సంపాదించుటకు దేవన మీరు మాకు సహాయం చేయండి. ప్రభా కృప చూపించండి. ప్రభు మీ సేవకుని మీరు వాడుకొని దేవనైనా మీ మాటలు దేవనైనా సూటిగా దేవనైనా ప్రభు సంఘానికి మీరు అందించండి. దేవ సహాయం చేయండి. ప్రభు కృప చూపించండి. దేవ మరి ప్రభు ఈ యొక్క నాయన కూడికలను ప్రభు నాయన ప్రార్థించి సిద్ధపరిచి నడిపిస్తున్న పెద్దలను సంఘ నాయన అది ప్రభు నాయన కాపరుని ప్రభు అలాగనే పెద్దలను మీరు దీవించి ఆశీర్వదించమని ఈ దినం ప్రభా మీరు మాకు దేవనాయన ఆశీర్వాదకరంగా ఉంచినందుకు మిమ్మల్ని స్తుతిస్తూ ఈ సమయంలో మీ దాసుల ద్వారా మీరే మాతో మాట్లాడి మహిమ పొందమని మీకే అప్పగించుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలోనే ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ప్రియులారా, ప్రభువైన అయిన యేసుక్రీస్తు అత్యంత శ్రేష్టమైన నామములు అందరికీ వందనాలు. వేదిక దగ్గరికి రాగానే అధ్యక్షుల వారు 40 నిమిషాలు అని వార్నింగ్ ఇచ్చాడు. ఒకసారి అమెరికాలో కాలిఫోర్నియా రాష్ట్రంలో ఇలానే ఇంగ్లీష్ వాళ్ళు తెల్లదొరల మీటింగ్ ఇలా నిలబడినప్పుడు ఆ పెద్ద ఆయన అన్నాడు 25 నిమిషాలు అన్నాడు. నేను అన్నాను 30 నిమిషాలు తీసుకోవచ్చా అన్నాను. సారీ అన్నాడు. నేను అన్నాను 24 నిమిషాలు ముగించమంటారా అన్నాను. వెరీ గుడ్ అన్నాడు. నేను 23 నిమిషాలకి ముగించి మైక్ చేతికి ఇచ్చాను. అప్పుడు ఆయన అన్నాడు ఎక్సలెంట్ అన్నాడు. కాబట్టి మీతో నేను ఏం చెప్పించుకుంటే బాగుంటుంది? సారీ చెప్పించుకుంటే బాగుంటుందా? వెరీ గుడ్ చెప్పించుకుంటే బాగుంటుందా? ఎక్సలెంట్ చెప్పించుకుంటే బాగుంటుందా? దేవుని ఆత్మ సహాయంతో ముందుకెళ్దాం. చిన్న ప్రార్థన. సర్వోన్నతమైన మా గొప్ప తండ్రి, మీ పరిశుద్ధ నామమున ఉదయకాలం వేళ చేరి వచ్చి మీ సన్నిధానములో మేము 2 వర్తమానాలు వినడానికి, నేర్చుకోవటానికి, మా జీవితాలు, మా గృహాలు, మా సంఘాలు పరీక్షించుకోవటానికి మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు. మంచి ఆహారం మా ప్రియులు సిద్ధపరిచి వడ్డించారు, భోంచేశాం. తిరిగి వాక్యాహారం కొరకై మీ సన్నిధానములో మేము చేరి వచ్చినప్పుడు మంచి పాటలు, మంచి మాటలు మీరు మాకు అనుగ్రహిస్తున్నందుకు మీకు వందనాలు. ఈ సమయాన్ని మళ్ళీ మమ్మల్ని దర్శించుదురని, మా వెనుక మా కొరకై ప్రయాసపడుతున్న ప్రియులందరినీ పేరు పేరును ఆశీర్వదించుదురని, ఈ సభలో మేము పొందవలసిన ఆత్మీయ దీవెనలు పొందుటకు మాకు సహాయం చేయుదురని ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో స్తుతులు చెల్లించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, చివరి పాటగా రాకడ పాట మనం విన్నాం. రాకడ పాట విన్న సందర్భంలో మనము ఒక రాకడ సందేశాన్ని విందాం. తెస్సలోనికీయులకు రాయబడిన మొదటి పత్రికలో రాకడ కొరకై 5 రకాల సిద్ధపాట్లు మనము ఆ పత్రికలో ధ్యానం చేద్దాం. తెస్సలోనికీయులకు రాయబడిన మొదటి పత్రికని రాకడ పత్రిక అంటారు. ఎందుకు అంటే 5 అధ్యాయాల్లో 5 సార్లు రాకడ ప్రభువు వస్తున్నాడు అని పౌలు తెస్సలోనికీయులకు రాశాడు. 5 అధ్యాయాల్లో 5 సార్లు రాస్తూ వారు ఎలా సిద్ధపడ్డారో
ప్రాముఖ్యమైన సిద్ధపాట్లు 5 చెప్పాడు. కనుక ఈ సమయాన ఏమో చేస్తూ ఉన్నాడు మైక్ ఆపరేటర్. రైట్. తెస్సలోనికలకు రాయబడిన మొదటి పత్రిక తెరవండి. 5 అధ్యాయాలు ఉన్నాయి. 5 అధ్యాయాల్లో ప్రభు రాకడ, ప్రధానంగా రాకడలో మొదటి దశ లేక మొదటి ఫేజ్, సంఘము కొరకై మధ్యాకాశమునకు వచ్చుట. సంఘము కొరకై మధ్యాకాశమునకు వచ్చుట అనే అంశాన్ని 5 అధ్యాయాల్లో ప్రస్తావిస్తూ ఆనాడు పౌలు మరియు ఆ సంఘము ఎలా సిద్ధపడిందో 5 అధ్యాయాల్లో చెప్పాడు. వారు ఎలా సిద్ధపడారో మనం కూడా అలానే సిద్ధపడాలి అనేది దేవుని చిత్తం. కనుక నా ముందున్న 40 నిమిషాలలో ఇప్పటికే 6 నిమిషాలు అయిపోయింది. 34 నిమిషాలలో ఆత్మ అధీనములో ఉంటూ ఈ 5 సంగతులను గుర్తు చేసుకుందాం. 5 సిద్ధపాట్లు, ప్రభువు రాకడ 5 సిద్ధపాట్లు అని రాసుకొని మొదటి సిద్ధపాటు చూడండి. మొదటి అధ్యాయం 10వ వచనములో క్రింది నుంచి 3వ లైన్లో పరలోకము నుండి వచ్చును అనే మాట మీరు అండర్లైన్ చేసుకోవచ్చు. పరలోకము నుండి వచ్చును, ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి వచ్చును అని తెస్సలోనికలకు వ్రాస్తూ, వారు ఎలా సిద్ధపడ్డారయ్యా అని అడిగితే ఆ సిద్ధపాటు 10వ వచనంలో చెబుతున్నాడు. మీరు విగ్రహములను విడిచిపెట్టారు. అది మొదటి సిద్ధపాటు, రిమూవింగ్ ద ఐడల్స్, విగ్రహములను విడిచిపెట్టుట. కనుక ఈ సాయంకాలం ఈ మాటలు వింటుండగా మనకందరికి ఏమనిపిస్తుందంటే, ఈ ప్రభుదాస్ అన్నకు ఏమన్నా తెలివి ఉందా లేదా? మన ఇళ్ళలో యా విగ్రహాలు ఉంటాయి, మన గుడులలో యా విగ్రహాలు ఉంటాయి, మన గూళ్ళలో యా విగ్రహాలు ఉంటాయి, విగ్రహాలు విడిచిపెట్టమని చెప్తున్నాడు అని మనకందరికీ అనిపించవచ్చు. మన గుడులలో ఉండవు, మన గృహాలలో ఉండవు, మన గూళ్ళలో కూడా ఉండవు. కానీ ఈ విగ్రహాలు ఎక్కడ ఉంటాయి? గుండెల్లో ఉంటాయి. ఆ సంగతే యెహెజ్కేలు గ్రంథములో ప్రవక్త గుర్తు చేస్తూ ఉన్నాడు. మీ గుండెల్లో ఉన్నాయి ఈ విగ్రహాలు, హృదయాలలో ఉన్నాయి విగ్రహాలు, ఆ విగ్రహాలను తొలగించండి అంటున్నాడు. కనుక ప్రభు వస్తున్నాడు, ప్రభు వస్తున్నాడు అని పాటలు పాడుకుంటున్నాం మనం. మరి సిద్ధపడాలి కదా. ఎంత సిద్ధపడితే అంత భద్రంగా మనము ఎత్తబడతాం, క్షేమంగా మనము ఎత్తబడతాం, ప్రభువును కలుసుకుంటాం, ప్రతిఫలాలు పొందుతాం. గనుక కనీసం ఈ రోజు నుంచి అయినా ఇక ఎన్నటికీ దేవా నా గుండెల్లో ఉన్న విగ్రహాలను నేను పెట్టుకోను, తీసేస్తాను అని చెప్పాలి. 14వ అధ్యాయం 3వ వచనం యెహెజ్కేలు గ్రంథం 14:3, నరపుత్రుడా ఈ మనుష్యులు చెప్పండి తమ హృదయములలో విగ్రహములనే నిలుపుకున్నారు. హృదయములలో విగ్రహాలు, ఒక విగ్రహము కాదు, 2 కాదు, 4వ వచనంలో చూడండి, యెహోవా సెలవిచ్చినదేమనగా తమ విస్తారమైన విగ్రహములు, మనస్సున విగ్రహములను నిలుపుకొని. 5వ వచనం, విగ్రహముల మూలముగా వారు నాకు అన్యులైపోయారు అని అంటూ 6వ వచనములో ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా మీ విగ్రహములను విడిచిపెట్టండి, మీరు చేయు హేయ కృత్యములన్నిటినీ మానండి, మనస్సు త్రిప్పుకొనండి. వింటున్నారా? కనుక మన గుండెల్లో మనము దాచుకున్న విగ్రహాలను ఏం చేయమంటున్నాడు? తీసేయండి అని అక్కడ చెబుతుండగా, క్రొత్త నిబంధనకు వచ్చినప్పుడు ఆ విగ్రహాలేంటో ఆయన మనకు గుర్తు చేస్తున్నాడు.
పేతురు పత్రికలో మన గుండెల్లో ఉండే ఆ విగ్రహాలు ఏంటో ఒక్కసారి చూడండి. ప్రకటన పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 1 వచనం, ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వం, సమస్తమైన కపటం, వేషధారణ, అసూయ, సమస్త దూషణ మాటలు మానండి. ఈ విగ్రహాలను ఇక మానండి. ఇవి గుడిలో, గృహాల్లో, గూళ్ళలో ఉండవు, గుండెల్లో ఉంటాయి. గోడల మీద ఉండవు, గుండెల్లో ఉంటాయి. ఇకనైనా మానండి. ప్రభు దయాళుడని ఎరుగుదురు కదా, ప్రేమ గలవాడని ఎరుగుదురు కదా, ప్రేమతో కల్వరిలో ప్రాణం పెట్టాడని ఎరుగుదురు కదా, మన కోసమే కల్వరిలో నలుగొట్టబడాడని ఎరుగుదురు కదా. ఇంత ప్రేమ చూపించిన ఆ దేవుణ్ణి మళ్ళీ మీరు సిలువేస్తారా? మళ్ళీ అవమానపరుస్తారా? మానండి. ఇక్కడ మానండి అని చెప్పాడు. 4వ అధ్యాయానికి వస్తే ఏమంటున్నాడు? 4వ అధ్యాయం 3వ వచనములో మనము 4:3 మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనొచ్చు అన్యజనుల ఇష్టము నెరవేర్చుటకు గతించిన కాలమే చాలును. పేతురు అంటున్నాడు, విగ్రహములను విడిచిపెట్టుట అనగా మానుట, పాపమును మానుట. ఈ వచనములో చాలించుట. పాపాన్ని ఏం చేయాలి? ఇంకా చాలించండి, పొడిగించకండి, మీ స్పీడ్ ఆపండి, చాలించండి. గనుక ఇది చాలా ప్రాముఖ్యంగా ఆలోచించాలి మనం. చాలాసార్లు మీటింగులు, సభలు, కోడికలు, ప్రోగ్రాములు మనకు చాలా ఉన్నాయి, చాలా సంతోషం. ఇవన్నీ జరుగుతుండగా అంతరంగంలో మార్పు అనేది దేవుడు కోరుతూ, ఇకనైనా ఆ పాడు విగ్రహాలు, పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానం, అల్లరి, త్రాగుడు, చేయదగని విగ్రహ పూజలు చాలు. అక్కడ మానండి అన్నాడు, ఇక్కడ చాలించండి అన్నాడు. పౌలు ఇంకా ఒక అడుగు ముందుకేస్తూ కొలసై పత్రికలో ఇంకా తీవ్రమైన మాట ఉపయోగిస్తున్నాడు. కొలసై పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం, ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వీటన్నిటిని విసర్జించండి. విగ్రహములను విడిచిపెట్టండి అనగా మానండి, చాలించండి, విసర్జించండి. ఈ 3 మాటలు ఒక ఎత్తు కాగా, ఇక కొలసై పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం చూడండి. 5, కావున భూమి మీద నున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన, ధనాపేక్షను చెప్పండి, చంపివేయండి. కాబట్టి విగ్రహములను విడిచిపెట్టుడి అనే మాటకు సిననిమ్స్ లేక పర్యాయ పదాలుగా మానండి, చాలించండి, విసర్జించండి. క్లైమాక్స్ ఏంటంటే చంపేయండి. చంపకపోతే ఒకరోజు అదే మిమ్మల్ని చంపుతుంది. పాపము పాము లాంటిది. చంపకుండా పాలు పోసి పెంచితే కాటు వేసి కాటికి పంపిస్తుంది. కనుక చంపివేయండి. కనుక ఈ మధ్యాహ్న కాలం వేళ చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టినట్టుగా, చిన్న పాపమునైనా సరే పెద్ద సిలువ దగ్గరికి తీసుకొని రండి. సిలువను గురించిన వార్త నశించే వారికి వెరితనము, రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి. ఆయన శక్తిని కూడగట్టుకుని
పాపమును ఒప్పుకొని విడిచిపెడదాం. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు. ఏమ్మా, ఒప్పుకున్నావులే, విడిచిపెట్టావా? ఏం బాబు, చాలాసార్లు ఒప్పుకున్నావు, విడిచిపెట్టావా? ఆ పోకిరి చేష్టలు, ఆ దురాశలు, ఆ మత్సరము, అసూయ. మీకు ఒక మాట చెప్పమంటారా? ఇవి మనలో ఉన్నంత కాలము మన జీవితానికి ఎన్నడూ నెమ్మది ఉండదు. చూడండి, ఆ సంగతి నేను చెప్పేది కాదు, యెషయా గ్రంథంలో చెప్పబడింది. యెషయా గ్రంథం 53వ అధ్యాయం చూడండి, ఎంత తీవ్రమైన మాటనో అది. యెషయా గ్రంథం 57వ అధ్యాయము 21వ వచనం, దుష్టులకు నెమ్మది ఉండదు. నెమ్మది ఉండదు. నీ ఇంట్లో సోఫా ఉంది, మంచి బిర్యానీ ఉంది, మంచి ఏసీ ఉంది, మంచి ఫోమ్ బెడ్ ఉంది, పెద్ద ఇల్లు, చాలా అనుకూలతలు, కంఫర్ట్స్ ఉన్నాయి. అదే ఇంట్లో పెద్ద నల్ల నాగుబాము తిరుగుతుంది. నెమ్మది ఉంటుందా చెప్పండి? నిద్ర వస్తుందా చెప్పండి? బుసలు కొడుతూ తిరుగుతుంది. అది ఉన్నంత కాలము నీ బిర్యానీ తినలేవు, నీ ఇల్లు అనుభవించలేవు. అలాగే ప్రభువులో ఉన్నావు, కానీ ప్రభు యొక్క ఆనందము, సమాధానము నిండాలుగా అనుభవించకుండా మనకు అడ్డు వస్తున్నది నాగుపాము లాంటి పాపం. కనుకనే బైబిల్ చెబుతుంది, ఇక రాకడ అంచులనైనా కళ్ళు తెరవండి. నంబర్ 1, విగ్రహములను విడిచిపెట్టండి. ఇక రెండవ సిద్ధపాటు చూడండి. రెండవ సిద్ధపాటు తెస్సలోనికైలకు రాయబడిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. 2వ అధ్యాయములో పౌలు ఎలా సిద్ధపన్నాడో దాన్ని ప్రస్తావిస్తున్నాడు. రాకడను ప్రస్తావిస్తూ తెస్సలోనికైలకు రాయబడిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం చూడండి. ఏలయనగా మా నిరీక్షణైనను ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది? మన ప్రభువు అయిన యేసు యొక్క రాకడ. అండర్లైన్ చేయండి. 2వ అధ్యాయంలో కూడా మళ్ళీ రాకడను గురించిన ప్రస్తావన తెచ్చాడు. యేసు యొక్క రాకడ సమయమున అంటూ తాను ఎలా సిద్ధపడ్డాడో చెబుతున్నాడు. అదేమిటయ్యా అనగా, 1వది విగ్రహములను విడిచిపెట్టుట, 2వది ఆత్మలను సంపాదించుట. ఇది 2వ సిద్ధపాటు. పౌలు తెస్సలోనికలతో పంచుకుంటున్నాడు. రాకడ సమయమున నాకొక ఆనందం ఉంది, నాకొక కిరీటం ఉంది, నాకొక మహిమ ఉంది, నాకొక అతిశయం ఉంది, నాకొక నిరీక్షణ ఉంది. అదేమిటంటే, నేను సంపాదించిన విద్య కాదు, నేను సంపాదించిన ఉద్యోగం కాదు, నేను సంపాదించిన డబ్బులు కాదు, నేను సంపాదించిన పేరు ప్రఖ్యాతులు కాదు. నేను గల్లి తిరిగి, ఇల్లు తిరిగి, కన్నీరుతో ప్రార్థన చేసి, సువార్తను ప్రకటించి నేను సంపాదించుకున్న మీరే నాకు నిజమైన ఆస్తి, నిజమైన సంపాదన అంటూ గలమెత్తి పాడుకుంటున్నాడు. మీరే నా ఆనందం, మీరే నా నిరీక్షణ. కనుక 2వ సిద్ధపాటు ఆత్మల సంపాదన. పౌలు అంటున్నాడు, నాకున్నదంతా ఖర్చు పెట్టి ఏం సంపాదించానయ్యా అంటే, మనుషులను సంపాదించుకున్నాను అన్నాడు. కొరింథీ 2వ పత్రిక 12వ అధ్యాయము 15వ వచనములో, నాకు కలిగినది యావత్తు మీ ఆత్మల కొరకు బహు సంతోషముగా వ్యయపరిచాను. ఒక దైవ సేవకుడు నన్ను బస్సు ఎక్కించడానికి వచ్చాడు. బస్సు ఎక్కిస్తే ఏమన్నాడంటే, అన్నా మంచి వర్తమానం చెప్పావన్నా, చాలా సంతోషం, దూరం నుంచి వచ్చావు, 1.5 గంట వాక్యం చెప్పావు, చాలా వందనాలు. మిమ్మల్ని సాగనంపుతూ మీకు నేను కనీసం ఛార్జీలు కూడా ఇవ్వలేకపోతున్నాను, క్షమించన్నా అన్నాడు. అంటూ ఒక కొసమెరుపు ఏంటి తెలుసా? నాకున్నదంతా ఊడ్చి ఈ మీటింగులు పెట్టానన్నా, ఇప్పుడు మిమ్మల్ని సాగనంపటానికి ఛార్జీలు కూడా ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేదు అన్నాడండి.
నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది ఆ మాట. నాకున్నదంతా ఊడ్చి ఈ సభలు పెట్టాను. చూసారా ఎంత ఖర్చు పెట్టుకున్నాడో ఆయన. నాకున్నదంతా వ్యయపరిచాను. స్నేహితులారా, గుర్తుపెట్టుకోండి, మనం వ్యయపరుస్తాము, ఖర్చు పెడతాము, సువార్త ప్రకటిస్తాము, ప్రోగ్రాం ముగిస్తాము. కొన్ని సంవత్సరాల తర్వాత మనం అనుకుంటాం అదంతా వ్యర్థమైపోయిందేమో అని. కానీ మధ్యాహ్నం భోజనానికి వెళ్ళే ముందు రామతీర్థం నుంచి వచ్చిన ఒక అన్న ఉన్నాడా? ఇక్కడ చేయి చూపిస్తాడా? రామతీర్థం నుంచి వచ్చిన అన్న ఏమన్నాడంటే, అన్న 92 ఏళ్ళ క్రితం, అనగా 33 సంవత్సరాల క్రితం మా ఊరికి వచ్చారు మీరు. ఎన్నేళ్ళ క్రితం అంట? 33 సంవత్సరాల క్రితం మా ఊరికి వచ్చి మీరు సేనాదయాన్ని గురించి మాకు మంచి వర్తమానం చెప్పారు, ఇప్పటికీ నాకు గుర్తుంది అంటున్నాడు. అదిగో ఆయనకెళ్ళి చూడండి, చేయి చూపించండి, చేయి చూపించన్నా. అదిగో ఆయన, చూసారా? 92 అంటే 33 సంవత్సరాలు. అంటే నేను మర్చిపోయినా, కానీ ఆయన గుర్తుంది. అక్కడ ఏసన్న ఉన్నాడు చూడండి. ఉన్నాడా ఏసన్న? కూర్చున్నాడా? ఆ అన్న భోజనానికి వెళ్ళే ముందు, అన్న కొన్ని సంవత్సరాల క్రితం ఎప్పుడో కాలములు అనే అంశం మీద మీరు మాట్లాడారు, ఇప్పటికీ నాకు గుర్తుంది అన్నాడు ఆయన. చూసారా? వ్యర్థం కాదు. బైబిల్ చెబుతుంది, ప్రభువునందు మీ ప్రయాస, చెప్పండి, వ్యర్థము కాదు. ప్రయాస వ్యర్థము కాదు, ప్రసంగం వ్యర్థము కాదు. దేవుని లెక్కలో ఉంది, మనుషుల హృదయాలలో వాక్యము నిలిచిందన్నమాట. కనుక ప్రియులారా, లోకము సువార్త కొరకు ఎంతో అంగలారుస్తుంది. నువ్వు వెళ్ళి ప్రకటించాలే, కానీ ప్రకటించడము నీ వంతు, రక్షించడము ఆయన వంతు. కనుక లోకము సిద్ధంగా ఉండగా, పైరు ముదిరి ఉండగా వెళ్ళి మనం ప్రకటించాలి. నిజంగా లోకము సిద్ధంగా ఉందా సువార్త కొరకు అంటే 4 వచనాలు మీకు చూపిస్తాను. అపొస్తలుల కార్యముల గ్రంథం తెరవండి. 4 వచనాలలో ప్రజలు సువార్త కొరకు ఎట్లా కేకలేస్తున్నారో చూడండి. మనం అనుకుంటాము ప్రజలకు సువార్త అంటే ఇంట్రెస్ట్ లేదు, పోతే కొడతారు, బట్టలిప్పదీసి కొడతారు, కర్రలతో కుక్కను కొట్టినట్టుగా కొడతారు. అది ఉంది, అది 10%. 90% ప్రజలు వాక్యము కొరకై, సువార్త కొరకై, ఆత్మల రక్షణ కొరకై, మనశ్శాంతి కొరకై తహతహలాడుతూ ఉన్నారండి. నేను మొన్న హ్యూస్టన్ అనే పట్టణానికి వెళ్ళాను. ప్రపంచంలోనే అతిపెద్ద లైబ్రరీ హ్యూస్టన్లో ఉంది. అక్కడే నాసా కూడా ఉంది. రాకెట్స్ అక్కడి నుంచే పంపిస్తారు. ఆ హ్యూస్టన్ పెద్ద లైబ్రరీకి వెళ్ళి దినమంతా గడిపాను నేను. అక్కడ ఒక ముసలాయన చదువుతున్నాడండి ఒక గ్రంథం. 85 ఏళ్ళ ముసలాయన. ఎందుకయ్యా ఈ గ్రంథాన్ని చదువుతున్నావంటే ఆయన అన్నాడు, ఆత్మశాంతి కోసం సార్, మనశ్శాంతి కోసం సార్. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు చదువుతున్నాడండి ఆయన. ప్రియులారా, అర్థమైందా ప్రజలు ఆకలితో ఉన్నారని? అపొస్తల కార్యములు 2వ అధ్యాయములో ఒక కేక వినండి. 37వ వచనములో, సహోదరులారా మేమేమి చెయ్యాలి అని కేక వేస్తున్నారండి. సువార్త విన్న తర్వాత హృదయములో పొడవబడి వారు వేస్తున్న కేక అది. అదే అపొస్తల కార్యములు 8వ అధ్యాయములో ఒక కేక వినబడుతుంది. 34వ వచనములో, దయచేసి నాకు వివరించుమని ఫిలిప్పుతో చెప్పాను. ఫిలిప్పును అడిగాను. ఒక మంత్రి అడుగుతున్నాడండి, ఆర్థిక శాఖ మంత్రి. అయ్యా, ఈ గ్రంథము చదువుతున్నాను, నాకేం బోధపడ్డం లేదు, కాస్త వివరిస్తారా? చదువుతున్నాం ఋగ్వేదం, చదువుతున్నాం యజుర్వేదం, చదువుతున్నాం ఉపనిషత్తులు, చదువుతున్నాం భారతం, చదువుతున్నాం రామాయణం, మోక్షము కొరకు మాకేమీ అర్థం కావట్లేదండి, మీరైనా చెబుతారా? పరోక్షంగా ప్రజలు మనల్ని అడుగుతున్నారు. అదే అపొస్తల కార్యములు 16వ అధ్యాయములో 9వ వచనములో
మాసిదోనియకు వచ్చి మాకు సహాయము చేయండి. అయ్యా పౌలు, ఎప్పుడు ఆసియాకే వెళ్తావేంటి? మా ఐరోపాకు రావచ్చు కదా, మా మాసిదోనియకు రావచ్చు కదా, మాకు కూడా వచ్చి సహాయం చేయొచ్చు కదా. మేము మీకు కావాల్సింటే బండి కడతాం, మీకు టిఫిన్ ఇస్తాం, రాగిన పోని ఛార్జీలు ఇస్తాం, కానుక కూడా ఇస్తాం సార్. మా ఊరికి రండి సార్, మాకు వాక్యం చెప్పండి సార్. మీకు ఎవరు వినబడలేదా? ఇలా ఎవరు మీతో అనలేదా? మా గ్రామానికి రండి సార్, నెలకొకసారి రండి సార్, మీకు రానుపోని ఛార్జీలు ఇస్తాం సార్, మంచి భోజనం కడతాం సార్, మంచి కానుక ఇస్తాం సార్. మా ఊరికి రాక 20 ఏళ్ళు అయిందండి, ఒక్క సేవకుడు కూడా మా ఊరికి రాలేదు అని ఒక ముసలాయన అంటున్నాడు అండి ఒక గ్రామములో. ఇలాంటి కేకలు వినబడ్డం లేదా? 4వ కేక చూడండి, అపోస్తల కార్యములు 16:30. అయలారా, రక్షణ పొందుటకు నేను ఏం చేయాలి? చెరసాల నాయకుని కేక. మీరేమో పాడుకుంటున్నారు, మీరేమో కీర్తనలు పాడుకుంటున్నారు, ప్రార్థనలు చేసుకుంటున్నారు, ఆనందంగా ఉన్నారు. దెబ్బలైనా గాయాలైనా రక్తమైనా మీలో ఆనందం తగ్గడం లేదో? ఆనందం మాకు లేదే, ఆ రక్షణ అంటే మాకు తెలియదే, కాస్త చెప్పొచ్చు కదా, ఆ రక్షణ పొందడానికి నేనేం చేయాలా బాబు అని అడుగుతున్నారండి. స్నేహితులారా, 1వది విగ్రహాలను విడిచిపెట్టుట, వింటున్నారా? 2వది ఆత్మలను సంపాదించుట. గుండె మీద చేయి వేసుకొని ప్రశ్నించుకుందామా? నీ వయస్సు ఎంత? ఎన్ని ఆత్మలు సంపాదించబడడానికి నీవు ప్రయాసపడ్డావు? పౌలు అంటున్నాడు, నేను ప్రయాసపడ్డాను, తద్వారా మీరు రక్షణలోనికి వచ్చారు కనుక మీరే నా నిరీక్షణ, మీరే నా ఆనందం, మీరే నా అతిశయం, మీరే నా కిరీటం. ధనమంతా ఖర్చు పెట్టి జనం సంపాదించుకున్నాను, ఆ జనమే నా ఆస్తి అంటున్నాడు. మన వెంట మనం ఏమి తీసుకుని వెళ్ళము, మనం సంపాదించుకున్న వ్యక్తులే మన స్థిరాస్తి పరమందు. 1వది విగ్రహములను చెప్పండి విడిచిపెట్టుట, 2వది ఆత్మలను సంపాదించుట. చూడండి 3వ అధ్యాయములో 3వ సిద్ధపాటు, 3వ అధ్యాయంలో కూడా రాకడ ప్రస్తావన. 12వ వచనం చూడండి, మరియు మన ప్రభువైన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు రాకడ ప్రస్తావన చేసి విశ్వాసులకు ఏమి హెచ్చరిక జారీ చేస్తున్నాడు? మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధత విషయమై అనింద్యమైనవిగా ఆయన స్థిరపరచుటకై మేము మీ ఎడల ఎలాగూ ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నాము, అలాగే మీరును ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లునట్లు ప్రభువు దయచేయునుగాక. 3వ సిద్ధపాటు, ప్రేమలో విస్తరించండి. 1వది విగ్రహాలను విడిచిపెట్టండి, 2వది ఆత్మలను సంపాదించండి, 3వది ప్రేమలో విస్తరించండి. రాకడంచుల్లో ఏమా ప్రశ్న వేసుకుందామా బాబు? ఈ ప్రేమలో నంబర్ 1, మొదటి ప్రేమ ఎవరి వైపు చూపించాలండి? ప్రభువు ఎడల ప్రేమ ఉందా? ప్రభువు నమ్మిన దినాల్లో ఎంత ప్రేమ అండి! ఆ దినాలు గుర్తు చేసుకుంటే మనకు కూడా చాలా ఆశ్చర్యమవుతుంది. కానీ రాను 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 ఎఫెసు సంఘము ప్రేమలో చల్లారిపోయినట్టుగా ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 3వ వచనములో నీకుండిన మొదటి ప్రేమ ఏమైంది? నీవు వదిలేశావు. దేవుని ఎడల ప్రేమ తగ్గిపోయింది. తగ్గిపోయిందా లేదా? తగ్గిందా పెరిగిందా? మొదటి ప్రేమ తగ్గిపోయింది. ప్రార్థన ఎడల అంత ప్రేమ లేదు, వాక్యం ఎడల అంత ప్రేమ లేదు. ఆరాధన ఎడల ఒకప్పుడు ఏమీ లేనప్పుడు అందరికంటే ముందు మీటింగ్ వచ్చేవానివి, అవునా కాదా? నడిచి. ఈరోజు నీకు మోటార్ బైక్ ఉంది, కారు ఉంది, ఎప్పుడు వస్తున్నావు? అందరు వచ్చినాక వస్తున్నావు.
ప్రేమ ఏమైపోయింది? ఒకప్పుడు దీపాలు పెట్టుకొని రోజుకు 15 అధ్యాయాలు చదివావు. ఈరోజు కరెంట్ ఉంది, ఏసీ ఉంది, సోఫా, బెడ్ ఉంది, అన్ని వసతులు ఉన్నాయి. చదువుతానువా బైబిలు? ఒకప్పుడు పూరి గుడిసైనా గోనె పట్టపరుచుకొని మోకాళ్ళ మీద దేవా అని గంటల తరబడి ప్రార్థించేవారం. ఈరోజు నీకు మంచి ఇల్లు ఇచ్చాడు, సుఖం పెరిగింది, ప్రార్థన తగ్గిపోయింది కాదా? ప్రియులారా, ప్రేమలో వర్ధిల్లండి. ఒకటవదిగా ప్రభువు పట్ల ప్రేమ. రెండవది మన ప్రేమ తల్లిదండ్రుల పట్ల. అదే ఎఫెసీ పత్రికలో పౌలు గుర్తు చేస్తున్నాడు. ఎఫెసీ పత్రికలో ఆ ప్రేమ, పిల్లలకు తల్లిదండ్రుల ఎడల ప్రేమ అనేది తగ్గకూడదు. ఎందుకంటే ఎంత కష్టపడిందో ఆ తల్లి నీ కోసం. 6వ అధ్యాయం ఎదుటి వచ్చిన పిల్లలారా, మీ తల్లిదండ్రుల ఎడల మీ విధేయత, ప్రేమ ఏమైంది? తగ్గకూడదు. అది ధర్మం. ధర్మో రక్షతి రక్షిత. ధర్మాన్ని రక్షించండి, అది మిమ్మల్ని రక్షిస్తుంది. ఏంటి ధర్మం? నీ కన్న తల్లిని ప్రేమించు, నీవు దీర్ఘాయుష్మంతురగినట్లు వారిని సన్మానించు. ఏమ్మా బాబు, మీ తల్లి గుర్తొచ్చిందా లేదా? మాడన్నం తినింది, నీకు ఉడుకన్నం పెట్టింది. పాత చెప్పులు వేసుకుంది, నీకు కొత్త చెప్పులు కొనిచ్చింది. చదువురాని తల్లిగా నిలిచింది, నిన్ను చదివించిన తల్లిగా నిన్ను ఘనపరిచింది కాదా? పాత బట్టలు వేసుకున్నారు మన తల్లిదండ్రులు, మనకు కొత్త బట్టలు కొట్టించారు. వాళ్ళకంటే గొప్ప స్థితిలో ఉండాలని తిని తినక ఫీజులు కట్టారు. ఈరోజు గొప్పవాడవయ్యావు, తల్లిని మరిచావు, తండ్రిని మరిచావు కాదా? మన తల్లిదండ్రుల పట్ల, ఆత్మీయ తల్లిదండ్రులు నీ కొరకై ఎంత ప్రయాసపడ్డారు, నీళ్ళు ఎన్నిసార్లు తిరిగారు, వాళ్ళు నీ కొరకై ఎంత కన్నీరు కార్చారు, నీ కొరకై ఎంత ఆదరించారు. ఆత్మీయ తల్లిదండ్రులు గుర్తుకున్నారా నీకు? గడిచి గట్టికి ఎక్కావని మర్చిపోతావా? ఒకటవదిగా దేవుని పట్ల, రెండవదిగా తల్లిదండ్రుల పట్ల. నవమాసాలు మోసి కన్న తల్లి తిని తినక పెంచి పెద్ద చేసి ఈరోజు ఇంత గొప్ప వ్యక్తిగా నిన్ను చేసింది. ఆ తల్లిదండ్రులను సన్మానించు, నీవు దీర్ఘాయుష్మంతుడవుతావు. మూడవదిగా ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో 25వ వచనంలో, పురుషులారా మీరును మీ భార్యలను చెప్పండి చితక బాదండి. అంతేనా? పురుషులు, మొన్న ఒక ఆమెను అడిగాను, ఏమ్మా పాస్టర్ అమ్మ బాగున్నారా అంటే, బాగున్నానయ్యా అనింది. పాస్టర్ గారు బాగున్నారా అంటే, ఏమో అంటుంది. ఏమంతా బాధపడతా చెబుతున్నావు అంటే, ఏమో పోయే కాలం అంటుంది. చూసారా? అందరితో ఆగకుండా పాస్టరు 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 పాస్టరే చర్చిలో మాత్రం దేవునిలాగా ఉంటాడు, ఏం పోయే కాలము కానీ ఇంటికి వస్తే దయ్యంలాగా ఉంటాడు. ప్రియులారా, భార్య ఎడల నీ ఒక దయ్యంలాగా ఉంటావా? దేవుని తర్వాత నీవే దేవుడు అని నిన్ను కట్టుకుంది, నీతో తాళి కట్టించుకుంది. దేవుని తర్వాత నీవే నా దేవుడవని ఇల్లు వాకిలి, భార్య, ఇల్లు వాకిలి, తల్లిదండ్రులను, తోబుట్టువులను, ఊరు వాకిలి విడిచిపెట్టి నీ దగ్గరకు వచ్చింది. నిన్నొక తండ్రిగా చూడాలని నవమాసాలు మోసి బిడ్డలను కనింది. అటువంటి భార్యను నిష్ఠూర పెట్టొచ్చా? బైబిల్ చెబుతుంది, ప్రేమించండి, సన్మానించండి. భర్తలమైన మనం ఈరోజు ఇంత ఆరోగ్యంగా ఉండాలంటే తల్లి తర్వాత మనకు సేవ చేసింది ఎవరండి? యథార్థంగా ఒప్పుకోండి, దేవుడు క్షమిస్తాడు.
ఇంత ఆరోగ్యంగా ఉండడానికి పురుషుని వెనుక మొదటి కారణము నీ కన్న తల్లి, రెండవ కారణము నిన్ను కట్టుకున్న నీ భార్య కాదా? ఆమె పెట్టిన తిండి తిని పొట్టబగల తిని ఈరోజు మనము కొట్టడానికి వెళ్తే న్యాయమాది? దుర్మార్గం కాదా అది? ఆశీర్వాదమా అది? కుటుంబాన్ని స్వర్గంగా మార్చుకోవాలి కానీ నరకంగా మార్చుకుంటామా? స్వర్గంగా మార్చుకోవాలంటే భార్యను ప్రేమించండి ప్రియులారా. పురుషులారా, మీ భార్యను ప్రేమించండి, ప్రేమలో విస్తరించండి. రాను రాను ప్రేమ తగ్గకూడదు. ఎన్నో మొక్కులు మొక్కి బిడ్డలు కంటుంది తల్లి, పెంచి పెద్ద చేస్తుంది ఆ తల్లి. అందరి తర్వాత పడుకుంటుంది, అందరికంటే ముందు లేస్తుంది. తల్లి తర్వాత తల్లిలాగా ఎంతో సపర్యలు చేసే ఆ భార్యను ప్రేమించండి, మీ ఇల్లు పరలోకంగా మారుతుంది అని బైబిల్ చెబుతుంది. ప్రియులారా, రాకడంచుల్లో మనము సిద్ధపడడం అంటే ఏంటో? ఒకటవది విగ్రహాలను విడిచిపెట్టండి, రెండవది ఆత్మలను సంపాదించండి, మూడవది ప్రేమలో విస్తరించండి, నాలుగవ సిద్ధపాటు చూడండి. తెస్సలోనికైలకు రాయబడిన మొదటి పత్రిక 4వ అధ్యాయములో మరొక సిద్ధపాటు కనబడుతుంది. 4వ అధ్యాయము 17వ వచనం లేక మనం చదువుకోవాలనుకుంటే 4వ అధ్యాయములో ప్రభు రాకడను గురించిన ప్రస్తావన 15వ వచనములో మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పింది ప్రభు రాకడ వరకు అన్నాడు కదండి. ప్రభు రాకడ, మళ్ళీ రాకడ ప్రస్తావన తెచ్చాడు. రాకడ ప్రస్తావన తెచ్చి ఈ 4వ అధ్యాయము, 5వ అధ్యాయము, 3వ అధ్యాయము చివరిలో ఒకటి చెబుతున్నాడండి. 4వ సిద్ధపాటు ఏంటంటే అన్యోన్యత కలిగి ఉండండి. అన్యోన్యత అనగా ఒకరితోనొకరు అనే మాట 3వ అధ్యాయం చివరిలో, 4వ అధ్యాయములో, 5వ అధ్యాయములో 7 సార్లు చెప్పాడండి. ఏమని? ఒకనితో ఒకడు అనగా అన్యోన్యత. చూస్తారా? 3వ అధ్యాయం 13వ వచనం చివరిలో చూడండి, ఒకని ఎడల ఒకడు, మనుషులందరి ఎడల ప్రేమ. 4వ అధ్యాయం 9వ వచనం చూడండి, సహోదర ప్రేమను గురించి మీకు రాయనక్కర్లేదు, మీరు ఒకనినొకడు ప్రేమించుట. 4వ అధ్యాయము 18వ వచనం చూడండి, కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకనినొకడు ఆదరించుకోండి. 5వ అధ్యాయం 11వ వచనం, ఒకనినొకడు ఆదరించుకోండి. అదే 11వ వచనం, ఒకనికొకడు క్షమాభివృద్ధి కలుగ చేసుకోండి. 13వ వచనం, ఒకరితోనొకడు సమాధానముగా ఉండండి. 5:15, ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను మేలు చేయండి. ఎంత బాగుందండి! దీన్ని అన్యోన్యత అంటారు. స్నేహితులారా, సేవకులారా, పెద్దలారా, సంఘము అంటే గుర్తుపెట్టుకోండి, కుటుంబాల కుటుంబం. ఒక్కరికి ఏం జరిగినా సంఘమంతా వాలాలి అక్కడ. అది కుటుంబం అంటే. అలాంటి అన్యోన్యత ఈరోజు ఏమైందంటే మీటింగ్ అయిపోవడమే ఆలస్యం అండి. ఆ గేట్ దగ్గర ఉంటారు, కనీసం వందనాలు కూడా ఒకరికొకరు చెప్పుకోలేకపోతున్నాం. ఎలా ఉన్నావు అక్క, ఎలా ఉన్నావమ్మా, ఏంటి 2 వారాలు కనబడలేదే, ముఖం చిక్కిపోయింది ఎందుకమ్మా, ఏంటి బాగాలేదా ఆరోగ్యము, ఏవి ఈ మాటలన్నీ? ఏంటి బాబు చాలా రోజులైంది కనబడక, ఎగ్జామినేషన్సా, పరీక్షలు బాగా రాసావా, ఏంటి అనారోగ్యమా, ఏం మాటలు లేవా మనకి? ఒకరితోనొకడు అన్యోన్యత ఇది లోపించకూడదు. ఒకని ఎడల ఒకడు. మా కర్నూలు సంఘానికి ఒకే రోజు 2 కుటుంబాల వాళ్ళు వచ్చారండి. అమెరికా నుంచి, కాలిఫోర్నియా నుంచి ఒకరు, ఫిలడెల్ఫియా నుంచి ఒకరు వచ్చారు.
మా సంఘాన్ని చూసిన తర్వాత ఆదివారం మధ్యాహ్నం ఆరాధన అయిన తర్వాత అర్ధగంట అయినా మా వాళ్ళంతా మందిరంలో మాట్లాడుకుంటూనే ఉన్నారు. వారు అన్నారు, బ్రదర్, మా అమెరికాలో ఈ సీనే కనబడదు. మీటింగ్ అయిపోవడమే ఆలస్యం, 5 నిమిషాల్లో మొత్తం క్యాంపస్ అంతా ఖాళీ అయిపోతుంది. ఇక్కడేంది మీటింగ్ అయ్యి అర్ధగంట అయిపోయినా అందరూ వందనాలు చెప్పుకుంటా ఒకరినొకరు మాట్లాడుకుంటా ఎంత హ్యాపీగా ఉన్నారు. ఇది సంఘంలాగా లేదు బ్రదర్, ఇది ఒక చిన్న ఫ్యామిలీ లాగా ఉంది అన్నారండి వాళ్ళు. ఇది ఒక చిన్న కుటుంబం లాగా ఉంది, మేము ఆశ్చర్యపోతున్నాము అన్నారండి. అన్యోన్యత అంటే అదే, కలిసి మాట్లాడుకోవడం, పలకరించుకోవడం, సంభాషించుకోవడం, ఆదరించుకోవడం, మేలు చేసుకోవడం, పరామర్శించుకోవటం, సమాధానంగా ఉండటం, ఆదరించుకోవటం ఏవి కరువైపోయినాయి. కనుక 4వ సిద్ధపాటు, ఒకరినొకడు అన్యోన్యత కలిగి ఉండండి. ముగిస్తున్నాను. 5వ సిద్ధపాటు 5వ అధ్యాయానికి రండి. 23వ వచనం, 5:23. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక, మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు, మళ్ళీ రాకడ. 5వ అధ్యాయంలో కూడా పత్రిక ముగిస్తూ మళ్ళీ రాకడ ప్రస్తావిస్తూ ఎలా ఉండమంటున్నాడు? నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక. చూసారా? 5వ సిద్ధపాటు, పరిశుద్ధముగా జీవించండి, నిందారహితముగా జీవించండి. ప్రభు రాబోతున్నాడు. 100కి 1,000,000 పాళ్ళు పరిశుద్ధతను సన్మానించండి. ఆయన పరిశుద్ధుడు కనుక సమస్త ప్రవర్తన యందు మీరు పరిశుద్ధులై ఉండండి. ప్రియులారా, మనల్ని పరిశుద్ధపరిచేటివి, అనుదినము పరిశుద్ధపరిచేటివి 3 ఉన్నాయండి. 1వది యేసయ్య రక్తము మనల్ని పరిశుద్ధపరుస్తుంది. యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చివరి లైన్లో యేసు రక్తము. అయ్యా, నాలో ఈ బలహీనత, వెంటాడుతున్న బలహీనత అయ్యా క్షమించో అని యేసయ్య రక్త ధారల కిందికి వచ్చి కల్వరి సిలువలో యేసయ్యను చూస్తూ, నలగొట్టబడిన ఆయన దేహాన్ని చూస్తూ, ముఖములో ఉమ్మి, చేతుల్లో మేకులు, కాళ్ళలో మేకులు, వీపంతా కోడా దెబ్బలు, రక్త ముద్దగా మారిపోయిన యేసయ్య సిలువ రక్త ధారలు ప్రవహిస్తూ ఉండగా ఆయన పాదాల దగ్గరికి రండి, సిలువ చాటుకు రండి, సిలువ రక్తములో కడగబడదాం, ఇమ్మానుయేలు రక్తములో మునిగి శుద్ధి అవుదాం. కడుగునది 1వదిగా యేసు రక్తము ఎంత పాపినైనా క్షమిస్తుంది, శుద్ధీకరిస్తుంది. 2వదిగా మనల్ని కడిగేది యేసయ్య వాక్యము. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 25వ వచనములో వాక్యమును ఉదకము మనల్ని కడుగుతుంది. యేసయ్య వాక్యం. ఎందుకు ఈ మాటలు, ఎందుకు ఈ మీటింగులు? మన హృదయాలు కడగబడాలని. వింటున్నారా? కడగబడాలి. ఎంతగా వాక్యము వింటే, ఎంతగా చదువుతూ ఉంటే, ఎంతగా ధ్యానిస్తూ ఉంటే, ఎంతగా పరీక్షించుకుంటూ ఉంటే ఆ వాక్యము మనల్ని అంతగా శుద్ధీకరిస్తుంది. బాగా బురదతో ఉన్న మోటార్ బైక్ను కడగడానికి చెంచా నీళ్ళు సరిపోతాయా? చెమ్ము నీళ్ళు సరిపోతాయా? జగ్గు నీళ్ళు సరిపోతాయా? బకెట్ నీళ్ళు కూడా సరిపోవు. అప్పుడు ఏం చేస్తాం మనము? సర్వీసింగ్ తీసుకెళ్తే వాళ్ళు బకెట్ కాదు, ఏం పెడతారు? పైపులు పెడతారు, కోడతారు. ఆ ఫోర్స్కు మొత్తం బండి అంతా శుద్ధి అయిపోయి కొత్త బండిలాగా బయటకు వస్తుంది. అలాగనే మీటింగులు అంటే ప్రసంగం తర్వాత ప్రసంగము, ట్యూబ్ తర్వాత ట్యూబు పడుతూ ఉండగా వాక్యము మన మీద ప్రవహిస్తూ ఉండగా బురద పోవాలి, మట్టి పోవాలి, చెత్త చెదారం పోవాలి, కోపాలు పోవాలి, పాపాలు పోవాలి, చెడుతనం పోవాలి, అసూయలు మత్సరాలు మారి కొత్త మనిషిలాగా తయారు కావాలి. మీటింగులు అయిన తర్వాత ఇంటికి వెళ్తే భార్య అనాల, ఏంటి కొత్త కనపడుతున్నావు నువ్వు? అవును. భర్త అనాల, ఏంటి ఇంత కొత్త కనపడుతున్నావు, పాత చీర కట్టుకున్నా కానీ? అవును, నేను మార్చుకున్నా, కోపం పోయింది,
కొట్లాటలు పోయినాయి, తిట్లాటలు పోయినాయి. సంఘ పెద్దలు చెప్పాలి, ఏరా ఇలా మారిపోయినావు? అవును, వాక్యంతో తడిసిపోయినాను నేను. ప్రియులారా, అలాంటి శుద్ధీకరణ జరుగుతుందా? ఒకటవది యేసు రక్తం, రెండవది యేసు వాక్యం, మూడవదిగా యేసయ్య ఆత్మ. ఎంత లోబడితే దేవుని ఆత్మ మనల్ని అంతగా శుద్ధీకరిస్తాడు. కొరింథీ మొదటి పత్రిక 6వ అధ్యాయం, కొరింథీ మొదటి పత్రిక 6వ అధ్యాయము 11వ వచనములో, మీలో కొందరు అట్టివారై ఉంటురు గాని ప్రభు అయిన యేసు క్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి, ఆత్మయందును మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితరి. విన్నారా? దేవుని ఆత్మ నువ్వెంత లోబడితే అంతగా శుద్ధీకరిస్తాడు. తల్లి పిల్లని బాత్రూమ్కి లాక్కొని పోతుంటే ఈ పిల్ల మాత్రం నాకొద్దు మమ్మీ, స్నానం వద్దు మమ్మీ, నాకొద్దు మమ్మీ, సబ్బు వద్దు మమ్మీ, నీళ్ళు వద్దు మమ్మీ. తల్లి మాత్రం లాక్కొని పోతూ ఉంటుంది. పిల్ల మర్యాదగా కూర్చుంటే ఈ తల్లి ఎంతైనా స్నానం చేపించగలుగుతుంది. జారిపోతుంటే శాప మాదిరి యా స్నానం చేపిస్తుంది తల్లి? నువ్వు లోబడితే కదా, దేవుని ఆత్మకు ఎంతగా లోబడితే ఆయన మనల్ని అంత శుద్ధీకరిస్తాడు. మనము, మన సంసారాలు, మన సంఘాలు, మన సేవలు పరిశుద్ధీకరించబడతాయి. దేవునికి ఇష్టమైన పాత్ర పరిశుద్ధమైన పాత్ర. పరిశుద్ధమైన పాత్రను దేవుడు ఎంతైనా వాడుకుంటాడు. కళ్ళు మూయండి, తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. ప్రభు రాకడకు 5 రకాల సిద్ధపాట్లను మనం చూచాం. ఒకటవది విగ్రహములను విడిచిపెట్టుట, రెండవది ఆత్మలను సంపాదించుట, మూడవది ప్రేమలో విస్తరించుట, నాలుగవది అన్యోన్యత కలిగి ఉండుట, ఐదవది పరిశుద్ధముగా బ్రతుకుట. సర్వోన్నతమైన మా గొప్ప తండ్రి, విత్తబడిన మీ మాటలన్నీ మా హృదయాంతరాల్లో లోతుగా ఫలింపచేయుదురని, తదుపరి మాట్లాడే మీ దాసుని రెండంతల ఆత్మతో నింపి బలపరిచి వాడుకొందురని, మీరు అక్కడ కొరకై మమ్మను ఆయత్తపరచుదురని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో స్తుతులు చెల్లించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.